వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వారం మొత్తం కూడా ఎంతైతే కష్టపడుతూ ఉంటారో, ఎంతైతే జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారో అదే స్థాయిలో మీ జీవనం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ముందు శ్రమ ఉన్నప్పటికీ, ముందు సమస్యలు ఉన్నప్పటికీ వారం గడుస్తున్న కొద్దీ వాటి నుండి బయటపడతారు, ఉపశమనాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అన్నీ కూడా నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాలు అన్నీ కూడా నిలకడగా ఉంటాయి. సోదరులతో మీకున్నటువంటి ఆస్తి వివాదాలను పెంచుకోకుండా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత చదువుల్లో రాణించగలుగుతారు. ఏమాత్రం కూడా బద్ధకాన్ని, అలాగే దుబారాను, ఇతరమైనటువంటి నిర్లక్ష్యాలను దరి చేయకూడదు. ఎప్పుడైతే మీరు కష్టపడుతుంటారో, ఏకాగ్రతను పెంచుకుంటారో అంతే మొత్తంలో మీరు విశేష శుభ ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు తమ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇతరుల వ్యవహారాల్లో ఏమాత్రం కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. తలసినటువంటి పనులు పూర్తి చేయటంలోనే మీరు ఏకాగ్రతను ప్రదర్శిస్తూ ఉండాలి. ఆర్థిక విషయాలు కొంతమేరకు ఈ వారం ఆశాజనకంగా ఉండబోతున్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలు చర్చలోకి రాకుండా జాగ్రత్త పడండి. ఉద్యోగ విషయాల్లో, ప్రయత్నాల్లో ఆశించినటువంటి స్పందనలను మేలు చేస్తూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్యలకు ఈ వారం చక్కని పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే అనవసరంగా ఇతరులకు మీరు సలహాలు ఇవ్వటం కానీ, లేదా అనవసరమైనటువంటి అంశాల్లో డబ్బును అప్పుగా ఇవ్వటం, చేబుద్దులుగా ఇవ్వటం వలన మీరు మీ గౌరవాన్ని కోల్పోతూ ఉంటారు. భవిష్యత్తులో ఆ ధనాన్ని తిరిగి సంపాదించడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి క్రమశిక్షణతో ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఇతరులకు సహాయ సహకారాలు చేయటంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలి. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజించడము, కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణ చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు.